హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బిఎల్బి టిప్స్ అండ్ టాక్స్కి. ఈరోజు నేను మీకు ఆప్రికాట్ డిలైట్ని చేసి చూపించబోతున్నాను. చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం బయటకు వెళ్తే నోరూరిచ్చే స్వీట్ ఏది అంటే ఆప్రికాట్ డిలైట్. బట్ మనం అది ఇంట్లో కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన విధంగా హెల్తీగా చేసుకోవచ్చు. లేయర్స్గా వచ్చింది. సో పిల్లలకి అయితే చాలా ఇష్టం కాబట్టి మనం ఇంట్లోనే చేసేటట్టు చూద్దాము. సో ఇక్కడ ఆప్రికాట్ని నేను 5 to 6 hours నానబెట్టాను అనమాట. సో నానబెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది స్వీట్గానే ఉంటుంది. మనకి ఇంకా కొంచెం స్వీట్ కావాలి అంటే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని, అంటే మనకు కావాల్సినంత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలు, అలాగే కూల్ మిల్క్ ఒక 2 tablespoons, అలాగే కస్టర్డ్ పౌడర్ 2 tablespoons తీసుకున్నాను, షుగర్ 1/2 cup. సో వెనిలా స్పాంజ్ కేక్ అనమాట ఇది. అంటే మనము ఆప్రికాట్ డిలైట్కి స్పాంజ్ కేక్ వాడొచ్చు, లేదు అంటే బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. నేను 2 విధాలా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్లో మిల్క్ తీసుకొని బాయిలింగ్కి పెట్టేసి కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ అంతా కంప్లీట్గా డిజాల్వ్, అంటే అది మెల్ట్ అయిపోవాలి. పాలల్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కూల్ మిల్క్ తీసుకున్నామో అందులో కస్టర్డ్ పౌడర్ ఒక 2 tablespoons వేసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేయాలన్నమాట. చక్కగా కలిసిపోతుంది కూల్ మిల్క్లో. సో ఇప్పుడు దీన్ని మనం బాయిల్ అయిపోయి, అంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన దాంట్లో మనం కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఒక 5 minutes అలా మనం స్టిర్ చేసామనుకోండి, మనకి కొద్దిగా గట్టిగా అయిపోతుంది. అడుగంటకుండా మనం దాన్ని కదుపుతూనే ఉండాలన్నమాట. సో ఇలా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 5 minutes తర్వాత ఆపేయాలి. ఇప్పుడు నేను స్పాంజ్ కేక్ ఏదైతే అనుకున్నామో దాంతో నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. బ్రెడ్ స్లైసెస్తో కూడా చూపిస్తాను. అయితే మనం బార్డర్స్ ఏవైతే బ్రౌన్ అది లేయర్ ఉందో దాన్ని మనం కట్ చేసేసుకొని ఓన్లీ వైట్ పార్టే తీసుకోవాలన్నమాట. సో ఇట్లాగా నేను 2 pieces చూపిస్తున్నాను, బట్ నేను 4 వాడతాను తర్వాత. సో మీకు ఎన్ని లేయర్స్ కావాలి అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ఏదైతే మనం బ్రెడ్ తీసుకున్నామో దానికి షుగర్ సిరప్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కాబట్టి షుగర్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా సిరప్ని తయారు చేసుకుందాము. కేక్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము ఆప్రికాట్స్ని మనము గ్రైండ్ చేసుకునే ముందు కొద్దిగా షుగర్, అంటే నేను ఒక 2 tablespoons అంతా వేసుకుంటున్నానండి షుగరు. ఇప్పుడు నానబెట్టుకున్న ఆప్రికాట్ డిలైట్ ఏదైతే ఉందో, ఆప్రికాట్స్ అనమాట, డిలైట్ చేసుకోవడానికి ఆప్రికాట్స్ని వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము. అయితే ఇది మెత్తగా అవ్వాలి అని అంటే ఆప్రికాట్స్ ఇలా వేసుకున్నాక కొద్దిగా ఏదైతే నానబెట్టుకున్నామో ఆ వాటర్నే కొద్దిగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుందాము. చక్కగా ఇలాగా స్మూతీ లాగా అయిపోవాలి పేస్ట్. తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏవైతే టాపింగ్స్కి వాడతామో, పిస్తా, కాజు అండ్ బాదం, వీటిని మనం సన్నగా పొడవుగా మనకు కావాల్సిన షేప్లో మనం వాటిని సన్నగా చేసి పెట్టేసుకుంటే టాపింగ్స్కి మనకి చక్కగా వాడుకోవడానికి వస్తాయన్నమాట. మీకు కావాలంటే ఇలా మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. సో ఇప్పుడు కస్టర్డ్, తర్వాత డ్రై ఫ్రూట్స్ చూపించాను, షుగర్ సిరప్ మళ్ళొకసారి, తర్వాత ఇది ఆప్రికాట్ పేస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో చక్కగా ఇప్పుడు లేయర్స్గా మనము ఈ ఏదైతే కేక్ తీసుకున్నానో దాన్ని 2 స్పాంజ్ కేక్ లేయర్స్గా కట్ చేసుకున్నాను కాబట్టి ఒకటి ఇక్కడ కింద వేసుకున్నాను. మనకు కావాలంటే షుగర్ సిరప్ కూడా వేసుకోవచ్చు. అది కొద్దిగా నాకు మామూలుగా అనిపించింది కాబట్టి నేను కస్టర్డ్ వేసేసుకొని స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఒకవేళ డ్రైగా ఉంటే మాత్రం షుగర్ సిరప్ అనేది మనం వాడుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం అలాగా పైన టాపింగ్స్ వేసుకోవాలన్నమాట. ఒక లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళొక లేయర్ మనం స్పాంజ్ కేక్ని పెట్టుకుందాము. సో అది నాకు మరీ డ్రైగా లేదు కాబట్టి నేనేమీ షుగర్ సిరప్ ఇక్కడ వాడడం లేదు. సో ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ మనం కస్టర్డ్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆప్రికాట్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మధ్యలో అలాగా నేను కొద్దిగా కస్టర్డ్ వేస్తున్నాను, అంటే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే టాపింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇట్లా వేసేసుకొని మనం చక్కగా డెకరేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కూల్గా అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము.
సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు బ్రెడ్ తోటి నేను చూపిస్తాను. బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ షుగర్ సిరప్ అనేది వేసుకుంటాను. ఒక లేయర్ కింద ఏదైతే లేయర్ ఉందో దానిపైన నేను షుగర్ సిరప్ని వేసేసుకుంటాను, ఎందుకంటే కొద్దిగా మెత్తగా అవుతుందనేసి. ఈ బ్రెడ్ అనేది మనకి సాఫ్ట్గా ఉండదు కదా, స్పాంజ్ కేక్ అయితే మనకు సాఫ్ట్గా ఉంటుంది. సో ఇక్కడ షుగర్ సిరప్ వేసుకున్నాక కస్టర్డ్ని అప్లై చేసుకోవాలి. మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటే బ్రెడ్కి మొత్తము అది చక్కగా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఇది మనకు కావాల్సినంత స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ దానిపైన మనం ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలి. ఇక్కడ కావాలి అంటే మనం షుగర్ సిరప్ని వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలాగా ఆప్రికాట్ పేస్ట్ని, అంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి కస్టర్డ్, సెకండ్ లేయర్ వచ్చేసి ఆప్రికాట్, మళ్ళీ టాపింగ్స్ వేసుకుంటున్నానండి ఇక్కడ. అంటే మన ఇష్టం, కస్టర్డ్ పైన కూడా టాపింగ్స్ వేసుకోవచ్చు, లేదు హెవీగా అయిపోతుంది అంటే ఇలాగా ఇంకొక లేయర్ బ్రెడ్ని వేసుకొని స్లైస్ని చక్కగా మళ్ళీ దీనిపైన మనం కస్టర్డ్ని అప్లై చేసుకుందాము. సో ఒక లేయర్ వచ్చేసి కస్టర్డ్, ఒక లేయర్ వచ్చేసి మనకి ఆప్రికాట్ పేస్ట్, ఇట్లా వేసుకుంటే మనకి లేయర్స్ అనేవి చక్కగా వస్తాయి, బాగుంటుంది. సో ఇప్పుడు ఇది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 4 లేయర్స్ బ్రెడ్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను షుగర్ సిరప్ వేస్తున్నాను అనమాట. అంటే మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు, అక్కర్లేదు మరీ స్వీట్ ఎక్కువ అవుతుందంటే ఆపేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఏదైతే ఆప్రికాట్ పేస్ట్ ఉందో దాన్ని అప్లై చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ చక్కగా, అంటే కొద్దిగా ఇంకా మిగిలింది కాబట్టి మళ్ళీ ఇంకోటి చేసేదానికి ఇప్పటికి ఆల్రెడీ 2 చేసా కాబట్టి దీనిలోనే ఇది మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి మొత్తం పెట్టేసిన తర్వాత ఏవైతే టాపింగ్స్ ఉన్నాయో ఆ టాపింగ్స్ డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా డెకరేట్ చేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక 4 to 5 hours తర్వాత తీస్తే మనకి ఇలాగా లేయర్డ్ ఆప్రికాట్ డిలైట్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది, తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.